కమల్ హాసన్, శ్రీదేవి నటించిన సూపర్ హిట్ చిత్రం ఒక రాధ ఇద్దరు కృష్ణులు. ఎండమూరి వీరేంద్రనాథ్ నవల స్ఫూర్తితో కోదండరామిరెడ్డి గారు రూపుదిద్దిన ఈ చిత్రంలో మురళీకృష్ణ, హరికృష్ణుల మధ్య అల్లాడిపోయిన రాధగా శ్రీదేవి అత్యద్భుతంగా నటించారు. ఈ చిత్రంలో ఇళయరాజా, వేటూరి, బాలు, జానకి సూపర్ కాంబినేషన్లో రూపుదిద్దిన పాటలన్నీ సంగీత ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ కాంబినేషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ని పాడడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని, కల్పన గారిని. మధుర మురళి హృదయ రవళి అదలు కలుపు ప్రణయ కడలి సాగే సుడిరేగే ఈ బృందా విహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా, ఈ బృందా విహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా. పున్నాగ తోటల్లో సన్నాయి సందిట్లో నాజూకులన్నీ నాకేదకే వేళల్లో పగలో అవతారం రాత్రో శృంగారం ఎదలో తారంగం శ్రీవారికి రాగాలెన్నైనా వేణు ఒకటేలే రూపాలెన్నైనా హృదయం ఒకటేలే మధుర మురళి హృదయ రవళి ఎదలు కలుపు ప్రణయ కడలి సాగే సుడిరేగే ఈ బృందా విహారాలలోన నా అందాలు నీవేరా కన్నా, ఈ బృందా విహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా. హేమంత వేళల్లో లేమన్సు పందిట్లు నా వీణ ఉయ్యాలుగే నీలో ఈనాడి కార్తీక వెన్నెల్లో ఏకాంత సీమల్లో ఆరాధనేదో సాగే అన్నీ నీవాయే ముద్దే మందారం మనసే మకరందం సిగ్గే సింధూరం శ్రీదేవికి మన పాటే ఓ అందాల అనుబంధం మధుర మురళి హృదయ రవళి అధర సుధల యమున పొరలి పొంగే ఎద పొంగే ఈ బృంద విహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా, ఈ బృంద విహారాలలోన నా అందాలు నీవేరా కన్నా.
నిజంగా జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ అమ్మాయిని అనుకున్న తర్వాత కథ రాయించుకున్నారేమో రాఘవేంద్రరావు అనిపిస్తుంది కదా. ఎంత నిజమైన అందం అంటే, లక్షణమైన అందం అంటే, శుభప్రదమైన అందం అంటే, మంగళప్రదమైన అందం అంటే, దైవీకమైన అందం అంటే అది కదా. ఎక్కడ ఎబ్బెట్టుగా ఉండేటంటే పిచ్చి పిచ్చి అందగతిలు అనేటట్టు కాకుండా లక్షణంగా నిజంగా శ్రీదేవి అక్కడి నుంచి దిగొచ్చిన అమ్మాయి అని అనిపిస్తుంది అనమాట. మానవా మానవా అంటుంటే అరే రే మనల్ని అంటే ఎంత బాగుండు మానవా మానవా అని అంత ఆనందం ఇస్తుంది అనమాట. అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మర్. ఇవాళ ఆవిడ పేరుతోటి ఆవిడ పాటలన్నీ కూడా మనం ఇవాళ ప్రజెంట్ చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ అ గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ వీ కెన్ పే టు హర్, రాదర్ సింప్లెస్ట్ ట్రిబ్యూట్. మిగతా వాళ్ళందరూ ఎంతో చేసి ఉండొచ్చు. ఒక కథానాయిక, ఒక ఆర్టిస్ట్ పరమపదించిన తర్వాత బొంబాయిలో ఆవిడ అంతిమ సంస్కారానికి వెళ్తున్న యాత్రలో అంతమంది పాల్గొనడం అనేటటువంటిది అది అత్యద్భుతమైనటువంటి విశేషం. ఆవిడ మీద ఎంతమందికి ఎంత అభిమానం, ఎంత ప్రేమ, ఎంత గౌరవం ఉందో తెలుస్తుంది. వన్స్ అగైన్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ గాయని మర్చిపోతున్నారు. వాళ్ళ అమ్మాయి కూడా హీరోయిన్ అవుతుంది, ముందుకెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా మన సహానుభూతిని తెలియజేసుకుంటూ, మిస్ అయిపోయినందుకు, మనం వదిలిపోయినందుకు శ్రీదేవి మీద చాలా కోప్పడుతూ, ఉన్ననాళ్ళు మనల్ని చాలా ఆనందింపచేసి అలా గొప్పగా పర్ఫామ్ చేసినందుకు ఆవిడ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పటికీ ఈ పాట ఇంతటితో ఆపేస్తున్నాం. అక్కయ్య, తమ్ముడు, నేను నీ నుంచి నువ్వు బయటికి రానివ్వు, మబ్బు తెరలు తెంచుకున్న జాబిలమ్మలా. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవాళేలా. రావణుడో రాఘవుడో మనసును దోచే మాధవుడు, సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడురో, వీడు 6 అడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యం విసిరిన రాకెట్టు. తల్లాసు దానయ్య బేగాసు వీరయ్య న్యూయార్క్ నరసయ్య రావయ్యా. దేశమే వీడినా దేశమే మారినా తేట తెలుగంటే తీయగా తీయగా గుర్తు చేయనా. తెలుగంటే గోంగూర, తెలుగంటే గోదారి, తెలుగంటే గోపిళ్ళు, తెలుగంటే చేతికి గోరింట. కపర కపర రేతిరిలోన కాలమంతా లెక్కలు తప్పి గుండెలోని నీ పేరు జపమాయే. ఇది వరకెప్పుడు తెలియని ఎరగని తలపే మై మరపిస్తూ ఉంటే కంటికేమో కొనుకే దూరపు చుట్టమాయే. పూలమ్మ పుట్ట చెండు ఆటల్లోన పూల కొమ్మ, రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు దిక్కులవో నువ్వు నా ఆశకి. తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు తొందరవో నువ్వు నా ఇల్లుకి. ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే, ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుంది.